మొన్నటి వరకు కాక్రోచ్ల ఉద్యమం దేశాన్ని కుదిపేసింది. ఇప్పుడు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటోంది. జంతర్ మంతర్లో ధర్నాలకు పర్మిషన్లు లేదని చెప్పినా యువత అంగీకరించడం లేదు. ఢిల్లీతో పాటు పలుచోట్ల రిజర్వేషన్ హటావో అంటూ నినదిస్తున్నారు. 100 ర్యాంకు వచ్చిన వారిని కాదని 10,000 ర్యాంకు వచ్చిన వారికి సీట్లు ఇవ్వడం, ఉద్యోగాలు ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. దేశంలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం క్రమంగా ఊపందుకుంటోంది. సోషల్ మీడియాలో ఆర్హెచ్ఏ అంటే రిజర్వేషన్ హటావో ఆందోళన్ పేజీకి లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. రిజర్వేషన్ల పేరుతో ప్రతిభకు పాతరేస్తున్నారని, ఇప్పటికైనా వాటిని ఆపి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిభకు ఒకే కొలమానం ఉండాలని రిజర్వేషన్ పొందని కులాలు కొన్ని వాదిస్తున్నాయి. ఇటీవలే పరీక్షలపై నమ్మకం కోల్పోయిన చాలా మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఈ ఉద్యమానికి కేంద్రంగా మారింది. సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో మొదలైన ప్రచారం దేశవ్యాప్తంగా యువతను ఒక్క వేదికపైకి తీసుకొచ్చింది. చివరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆ ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించినట్టే కనిపించింది. కానీ ఉద్యమం ముగిసిన చోటే మరో ఉద్యమం మొదలైంది. వెంటనే రిజర్వేషన్ హటావో ఆందోళన పేరుతో సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించింది. సీజేపీ సోషల్ మీడియా వ్యూహాన్ని అనుసరిస్తూ వైరల్ వీడియోలు, పోస్టులు ప్రచారంతో ఈ ఉద్యమం వేగంగా విస్తరించింది. అక్కడి నుంచి చర్చ పూర్తిగా మారిపోయింది. నీట్ పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినా ప్రభుత్వ సీటు రాలేదని చెబుతున్న విద్యార్థుల వీడియోలు వైరల్ అయ్యాయి. జనరల్ కేటగిరీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని కొందరు వాదించారు. కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్లిన వారిలో రచయిత ఆనంద్ రంగనాథన్ ఒకరు. రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఒకే కుటుంబానికి తరతరాలుగా కాకుండా ఒక్క తరం వారికే రిజర్వేషన్లు పరిమితం చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. హర్ష్ దూబే అనే నీట్ అభ్యర్థి ఒక టీవీ చర్చలో భావోద్వేగంతో మాట్లాడిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. మంచి మార్కులు వచ్చినా ప్రభుత్వ మెడికల్ సీటు రాలేదని చెబుతూ ఆయన రిజర్వేషన్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆ వీడియో సోషల్ మీడియాలో లక్షలాది మంది మధ్య కొత్త చర్చకు దారితీసింది. చాలా మంది కాక్రోచ్ ఉద్యమంలో పాల్గొన్న వారు సైతం రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన చేపట్టాలని ఒత్తిడి తెచ్చారు. చాలా మంది నిపుణులు, వ్యాపారవేత్తలు సైతం దీనికి మద్దతిచ్చారు. ఆర్థిక పరిస్థితి ఆధారిత రిజర్వేషన్లు అమలు చేయాలని, రెండవది నీట్ ఎగ్జామ్లో పూర్తిగా రిజర్వేషన్లను రద్దు చేయాలని, మూడోది యూజీసీ నిబంధనలకు సంబంధించినటువంటి దుర్వినియోగం సంబంధించి ఆ నిబంధనలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జెన్జీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమం చాలా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో జెన్జీ యువత పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి ఎవరు కూడా నాయకత్వం వహించలేదు. అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. స్వతహాగా వారి సొంత డబ్బులతోటి మధ్యప్రదేశ్ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, రాజస్థాన్ నుండి, హర్యానా నుండి, అనేక రాష్ట్రాల నుండి దేశవ్యాప్తంగా యువత పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలంచాల్సినటువంటి పరిస్థితి. అయితే రిజర్వేషన్ అనేది పేదరిక నిర్మూలన పథకం కాదని, శతాబ్దాలుగా జరిగిన కుల వివక్షకు రాజ్యాంగం ఇచ్చిన పరిష్కారమని దళిత సంఘాలు, ఆదివాసీ సంస్థలు, ఇతర వెనుకబడిన వర్గాల ప్రతినిధులు చెబుతున్నారు. కేంద్ర మంత్రులు సైతం ఈ వాదనకు మద్దతిస్తున్నారు. కుల వివక్ష ఇంకా పూర్తిగా ముగియలేదంటున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేపడితే దేశద్రోహం కేసు పెట్టాలని కోరారు అథావాలే. యూపీ లాంటి రాష్ట్రాల్లో కులాలు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి రాజకీయ పార్టీలు సైతం ఎలాంటి వైఖరి చెప్పలేకపోతున్నాయి. మరి కేంద్ర మంత్రి సాధికారత మంత్రి ఇచ్చిండు. మరి ఉద్యోగాలు చేసే రిజర్వేషన్ తీసేయము. రిజర్వేషన్ అనేది సామాజిక అసమాన రూపాంతరం చేసినటువంటి కార్యక్రమం కనుక ఉద్యమాలు చేస్తే కూడా రద్దుగా చెప్పడం జరిగింది. అయినా మా పరిధి కాకున్నా కానీ రిజర్వేషన్ అనేది మరి సమాజం ఉన్నంత వరకు, ఈ యొక్క సమాప్తం పోయేంత వరకు, అందరూ సమాప్తం అయ్యేంత వరకు అది కొనసాగించవలసిందే. అది కొనసాగించకపోతే ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయని చెప్పి భావిస్తూ ఉన్నారు. దశాబ్దాలుగా నడుస్తున్న కుల ఆధారిత రిజర్వేషన్లకు ముగింపు పలికి కేవలం ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే విద్య, ఉద్యోగాల్లో రాయితీలు అందించాలనే డిమాండ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. రిజర్వేషన్ అనుభవిస్తున్న వర్గాలలోనే ఉన్న ధనిక, ప్రభావవంతమైన కుటుంబాలు
తరతరాలుగా ఆ ఫలాలను పొందుతున్నారు. అదే వర్గంలోని పేదలకు ఆ ప్రయోజనాలు అందటం లేదు. దరఖాస్తుల్లో కులం ప్రస్తావన తొలగించాలంటున్నారు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమకారులు. ఈ ఉద్యమం రాజకీయ పార్టీలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఈ ఉద్యమానికి సెలబ్రిటీలు మద్దతిస్తే ఇది కూడా కాక్రోచ్ ఉద్యమంలాగే దేశవ్యాప్తం అవుతుంది.